పెళ్ళి అనేది ప్రతి మగాడికి మహిళకి ఒక అరుదైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి జరిగేటటువంటి కార్యక్రమం పెళ్ళి. ఈ పెళ్ళి కోసం అందరూ కూడా తాపత్రయపడతారు. సరైనటువంటి వయసులో పెళ్లి చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అలాగే వారికి తగ్గ జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారు, మగైన ఆడైన. అయితే ఈ మధ్య సెటిల్ అవ్వలేదని, సరైనటువంటి ఆర్థిక బలం లేదని, ఆర్థికంగా పుంజుకున్నాక లేదా మంచి ఉద్యోగం వచ్చాక లేదా దేనికైనా ప్రిపేర్ అవ్వడం, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పడం, ఇలా అనేక మంది అయితే వారి యొక్క అసలైనటువంటి వయసు దాటిపోయి ఆ ముందు పొట్ట పైన బట్ట ఇలా తయారవుతూ అనేక రకాలుగా మానసిక వ్యాధికి గురవుతున్నటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మహిళల కంటే ఎక్కువగా మగవాళ్ళు పెళ్ళి కాకుండా చాలామంది బ్రహ్మచారులుగా ఉండిపోయారు. చాలామంది పెళ్ళి కాకుండా ఉండిపోవడం వల్ల ఇంకెప్పటికీ మాకు పెళ్ళి అవ్వదేమో అన్న భయంతో కూడా ఉన్నారు. ఇప్పటికీ మనం 33 నుంచి 36 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినటువంటి యువకులకు కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. కొంతమంది సెటిల్ అయిన తర్వాత చేసుకుంటామని అంటున్నారు. తర్వాత సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి ఏజ్ బార్ అయిపోవడంతో చాలామంది పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు, ఆడపిల్లలు ఇవ్వడానికి. దీనివల్ల కూడా చాలామంది మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలాగే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లాకు చెందినటువంటి ఒక దిలీప్ అనే కుర్రోడు అదే మనోవేదనకు గురై ఈరోజు ఉదయం తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. ఇక పెళ్ళి అవ్వకపోతే నేను ఎందుకు బ్రతికుండాలి, ఏమాత్రం దానికి ఇలాగ బ్రహ్మచారిగా బ్రతుకుంటానికే నాకు పెళ్ళి అవ్వాలి, 2 పిల్లలు ఉండాలి, మంచిగా నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి కదా, నాకు ఇంకెవరు పిల్లనివ్వరు అనే ఉద్దేశంతో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. కాబట్టి పెళ్ళి అనేది సెటిల్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఏ వయసులో ఉన్నారో మీకు పెళ్ళి 26, 27 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్ళి చేసుకుంటే ఒక విధంగా మంచిదే. అలాగనే అందరి విషయాల్లో నేను చెప్పడం లేదు. ఎవరు ఆర్థిక పరిస్థితిని బట్టి వారు ముందుకు వెళ్తే మంచిది. దీని గురించి ఇలాగే చేసుకోవాలి, ఇలా చేసుకోకూడదు అని రూల్స్ ఏం లేవు.